Yes. See here, for every parabola, I told you, and I am giving you once again the meaning of I will explain once again for parabola. Just a second. మళ్ళీ ఏమైంది? Ade sir, no need of definitions. You just explain through diagram. That means the difference between them, how we should determine double ordinate and the lattice rectum. నేను రికార్డింగ్ ఆన్ చేసిన కదా, నేను చెప్తుంటా వినరా? For a parabola, a line joining of 2 points on the curve, whatever it is, card. This is card, this is card. So like this we have infinitely many cards. And a parabola, for a parabola, we have a focus inside the curve, directrix is outside. A curve, a card which is passing through focus is focal card. This is only card. A 2 I drawn, we can draw infinitely many cards like this. మీ ఇష్టం ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. అదే కర్డ్స్ ఏవైనా ఫోకస్ నుంచి పాస్ అయినాయి అనుకో, అవి ఫోకల్ కార్డ్స్. సో ఫోకల్ కార్డ్స్ కూడా ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు, మీ ఇష్టం. డబుల్ ఆర్డినేట్, డబుల్ ఆర్డినేట్ అంటే అది కూడా ఒక కార్డే, కాకపోతే దట్ డబుల్ ఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ టు ద యాక్సెస్. దిస్ ఈజ్ యాక్సెస్. యాక్సెస్ కి పర్పెండిక్యులర్ గా ఉండే కార్డ్స్ అన్ని కూడా డబుల్ ఆర్డినేట్స్. Now the last one, lattice rectum. Lattice rectum అంటే ఏంటంటే ఫోకస్ నుంచి పాస్ అయ్యే కార్డే, అంటే ఫోకల్ కార్డే, కాకపోతే పర్పెండిక్యులర్ టు యాక్సిస్ అంటే డబుల్ ఆర్డినేట్. అంటే డబుల్ ఆర్డినేట్ ఫోకల్ కార్డ్ ఏదైతే అవుతుందో అదే లాటిస్ రెక్టమ్. దిస్ ఇస్ నథింగ్ బట్ పాసింగ్ త్రూ ఫోకస్ అండ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. సో దిస్ L dash ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ లాటిస్ రెక్టమ్. సో ఫోర్ టైప్స్ అనమాట. కార్డ్ అంటే జనరల్ గా తెలుసు, ఫోకల్ కార్డ్ అంటే ఫోకస్ నుంచి పాస్ కావాలి, ఎలా అయినా ఉండొచ్చు. డబుల్ ఆర్డినేట్ అంటే పర్పెండిక్యులర్ గా ఉండేది అన్ని డబుల్ ఆర్డినేట్సే. మరి లాటిస్ రెక్టమ్ అంటే పర్పెండిక్యులర్ గా ఉండాలి, ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి, దాన్ని లాటిస్ రెక్టమ్ అంటారు. సో దీస్ ఆర్ ద 4 ఐ గేవ్ యూ ఆల్రెడీ. సో మళ్ళీ ఒకసారి అడిగిన కాబట్టి చెప్పాను. నౌ లిజన్. ఫోకల్ డిస్టెన్స్. Focal distance, important formula. This is focal distance. Focal distance means distance. Focal distance means the distance, everything for parabola only. This is focus and this is a point P. The distance from a point on the parabola P to the focus is nothing but focal distance. This is focal distance. The distance from a point which is on the parabola to the focus of that parabola is nothing but focal distance. ఫోకస్ నుంచి పారాబోలా మీద ఉన్న ఏదైనా ఒక పాయింట్ కి డిస్టెన్స్ నే ఫోకల్ డిస్టెన్స్ అంటారు. సో దానికి మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x1 plus a. Focal distance formula is x1 plus a. x1 is what? x1 from the point x1 y1. A is what? A from the parabola y square equal to 4x is the parabola, right? So ఆ y square equal to 4ax లో ఏదైనా మనం పారాబోలాకే చేస్తాం కాబట్టి y square equal to 4x అనే పారాబోలా తీసుకున్నాం. ఇందులో ఉండే ఏనే ఈ ఏ పాయింట్, ఏ పాయింట్ నుంచి అయితే ఫైండ్ చేస్తున్నాము డిస్టెన్స్, ఆ పాయింట్ లో ఉన్న x కోఆర్డినేటే x1. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఫోకల్ డిస్టెన్స్ అనే ఫార్ములా. So focal distance means the distance from a point on the parabola to the focus of that parabola is nothing but focal distance. And after that, parametric equations. ఇక్కడ నుంచి అన్ని మీకు సర్కిల్ లో కనిపిస్తూనే ఉంటాయి. పారామెట్రిక్ ఈక్వేషన్స్. వి హావ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫర్ సర్కిల్. ఆల్రెడీ మనకు తెలుసు సర్కిల్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటో.
x equal to h plus r cos theta, y equal to k plus r sin theta are the parametric equations of the circle with the center h comma k and radius r. So ikkada for y square equal to 4ax, the parametric equations are x equal to and y equal to. We have x equal to and y equal to. So x equal to at square. ఇది మనకు ఫస్ట్ ఇయర్ లో డిఫరెన్షియేషన్ లో ఒక క్వశ్చన్ ఉంటది. ఫైండ్ ద డెరివేషన్ ఆఫ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని ఉంటది. x ఈక్వల్ టు at స్క్వేర్ అండ్ y ఈక్వల్ టు 2at అని ఇస్తారు. దీన్ని పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు t డెరివేషన్, విత్ రెస్పెక్ట్ టు t డెరివేషన్ చేసి తర్వాత డివైడ్ చేస్తాం. ఇదే క్వశ్చన్ ఉంటది మనకు, మీ ఐక్యూలో ఉంటుంది, కావాలంటే చూసుకోండి మీ దగ్గర ఉంటాయి. వెరీ షార్ట్ అనమాట. సో దిస్ x ఈక్వల్ టు at స్క్వేర్ అండ్ y ఈక్వల్ టు 2at ఆర్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద parabola. ఇవి రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వల్ అయిపోతుంది. So I told you the equations which are satisfying the curve are nothing but called parametric equations. So here the parametric equations x comma y is nothing but what for the parabola? at square comma 2at. ఇవి రెండే parabola కి parametric equations. And after that notations. ఆల్రెడీ మనం సర్కిల్ లో నేర్చుకున్నాం. s అంటే సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ ఏంటి? పారాబోలా. y స్క్వేర్ మైనస్ 4ax ఈక్వల్ టు 0. దిస్ ఇస్ s. అండ్ s1 ఈజ్ నథింగ్ బట్ వాట్? అక్కడ రాసుకున్నాం x1 y1 అని. ఇక్కడ కూడా అంతే, y1 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1. మీకు ఇది కరెక్టా కాదా అని డౌట్ ఉంటే ఏం చేయాలంటే, మళ్ళీ ఇక్కడ ఒక y ని ఇక్కడ ఒక x ని సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఇది రావాలి మనకి. ఇక్కడ ఒక y ని y1 తీసేయండి, y స్క్వేర్. x ని తీసేయండి, x ప్లస్ x 2x ఇంటూ 2a 4ax. సింపుల్. సో దిస్ ఈజ్ s1 అండ్ s11. సేమ్ మనం అక్కడ s11 అంటే దీంట్లో y1 x1 రాసాం, ఇక్కడ కూడా అంతే, y1 స్క్వేర్ మైనస్ 4ax1. అక్కడ ఏం చేసాం? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ c అని రాసాం. x1 అయింది, y1. s12 అక్కడ x1 x2 y1 y2 g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ x2 f ఇంటూ y1 ప్లస్ y2 రాసాం. ఇక్కడ కూడా అంతే, y1 y2 మైనస్ 2a ఇంటూ x1 ప్లస్ x2. సో దిస్ ఈజ్ s12. సో ఇలాగే మీకు ఎలిప్స్కి వస్తుంటది, హైపర్బోలాకి వస్తుంటది, అన్నిటికీ సిమిలర్ గా ఉంటాయని నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. అందుకే అది పర్ఫెక్ట్ గా రావాలి అన్న. అక్కడ మీకు నోటేషన్స్ రాయడం అనేది మీకు తెలిసి ఉంటే, అర్థం అయ్యి ఉంటే కంప్లీట్ గా, ఇది నేను చెప్పకుండా మీరు రాసుకోవచ్చు. s1 s11 s12 ఆడ ఎలా రాసామో ఆ ప్రాసెస్ మీకు తెలిసి ఉంటే ఇక్కడ రాసేసుకోవచ్చు అంతే. ఇంకా దీని గురించి టైం స్పెండ్ చేయాల్సిన అవసరమే ఉండదు, అందుకనే మీకు చెప్పింది అక్కడ. సో దీస్ ఆర్ ద నోటేషన్స్ ఫర్ ద పారాబోలా. సేమ్ సర్కిల్ లో లాగానే 4 నోటేషన్స్, s s1 s11 s12. నౌ నెక్స్ట్ వన్, position of a point with respect to parabola. Position of a point with respect to parabola. సర్కిల్ కి చేసాం, ఇన్సైడ్ ద సర్కిల్, అవుట్ సైడ్ ద సర్కిల్, ఆన్ ద సర్కిల్. సేమ్ ఇక్కడ కూడా అంతే. పారాబోలాకి ఇన్సైడ్ ఒక పాయింట్ ఉండొచ్చు, పారాబోలా మీద ఒక పాయింట్ అని ఉండొచ్చు, పారాబోలా బయట ఒక పాయింట్ ఉండొచ్చు అనేది ఎలా చెప్పాలి? హౌ వీ కెన్ సే దట్ ద పాయింట్ ఈస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆన్ ద పారాబోలా? So that is PPP. So if P x1 y1 be any point and y square equal to 4ax లేదా s equal to 0 అని కూడా రాయొచ్చు, is a parabola. Therefore first one, if s11 greater than 0, if and only if P lies outside. అక్కడ కూడా అంతే, అవుట్ సైడ్. If s11 equal to 0, if and only if P lies on the parabola. Third one, if s11 less than 0, if and only if P lies inside the parabola. మూడింటికి కూడా పారాబోలా రాయలే నేను, రాస్తున్నా. సో if s11 greater than 0, point lies outside. If s11 equal to 0, point lies on the parabola. If s11 less than 0, point lies inside the parabola.
what is S11 already మనం రాసుకున్నాం y1 square minus 4ax1. Yes, so this is about position of a point with respect to circle already అయిపోయింది, parabola ఇప్పుడు అయిపోయింది. And after that some problems. So if you have any doubt in these, you can ask me. Focal distance, parametric equations, notations, position of a point with respect to line, with respect to parabola. Right? And I gave you few problems as homework. I don't know completed or not. So that is your problem. You have to complete, or you can ask me in our doubts class. Okay. Now the question is, yes, here. Find the equation of the. Okay. Find vertex. Listen carefully. This type is very important. Long answer model. Vertex, focus, equations of directrices and axis of parabola. And the parabola is what? 3x square minus 9x plus 5y minus 2 is equal to 0. One parabola. And second one, y square minus x plus 4y plus 5 equal to 0. Second parabola. So I am giving you one question here in the class, and I will give you remaining 3 questions. Here I gave one question, more 2 questions there. You have to solve in your homework session, remember. So now I want to give you one of these two. So will you select one, or can I give you one? చెప్తారా, నన్ను ఏదైనా చెప్పమంటారా? ఎవరైనా? మీరే చెప్పండి సార్. నేనే చెప్పనా? ఓకే, రైట్. సి ఫస్ట్ క్వశ్చన్. యా, అదే ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా చెప్దాం అనుకున్నాను సార్. ఫస్ట్ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే దేర్ ఇస్ ఎ కోఎఫిషియంట్ ఫర్ x స్క్వేర్, రైట్? దట్స్ వై ఐ యామ్ గివింగ్ దిస్ 3x square minus 9x plus 5y minus 2 is equal to 0. See, I told you, మీకు ఫస్ట్ ఇయర్ లో చెప్పిన, మీరు ఇప్పుడు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే సెకండ్ ఇయర్ లో ఇవి నేర్చుకుంటే ఇవి బాగుంటాయి, ఇవి నేర్చుకుంటే ఇవి బాగుంటాయి. డిఫరెన్స్ నేర్చుకుంటే ఇంటిగ్రేషన్ బాగుంటుంది అని మీకు కొన్ని చెప్పిన, అవి యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతున్నాయి. ఇంకా నమ్మకపోతే నేను ఏం చేయలేను. ఇప్పుడు కూడా ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, దట్ ఈస్ హియర్ వాట్ ఐఎమ్ మేకింగ్ ద ఈక్వేషన్ ఇంటూ పారాబోలా ఫార్మ్. ఇదే సేమ్ ఫార్మెట్ మీకు మళ్ళీ ఇంటిగ్రేషన్ లో వస్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్ గా వస్తే అక్కడ నేను చెప్పకుండా చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇదే ప్రాసెస్ మీకు ఇంటిగ్రేషన్ లో వస్తుంది. ఓకే, ఇదే ప్రాసెస్ మీకు ఎలిప్స్ లో వస్తుంది, ఇదే ప్రాసెస్ మీకు హైపర్బోలాలో వస్తుంది, ఇంటిగ్రేషన్ లో వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ యు నో. సి, దిస్ ఈస్ ఎ పారాబోలా ఈ సేయింగ్. దీనికి వాడి 4 ఫైండ్ చేయండి అంటున్నాడు, కానీ మన దగ్గర ఇలాంటి పారాబోలా లేదు. మన దగ్గర ఉన్న పారాబోలా ఏంటి? y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఉంది, మైనస్ 4ax అంటే ప్లస్ ఆర్ మైనస్ 4ax ఉంది. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay ఉంది, మైనస్ 4ay కూడా ఉంది. అండ్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4a ఇంటూ x మైనస్ h ఉంది. అండ్ x మైనస్ h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4a ఇంటూ y మైనస్ k ఉంది. అంటే ఇక్కడ 8 ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 పారాబోలా. ఈ 8 ఫార్మ్స్ మనకు తెలుసు. ఈ ఫామ్ లో ఏది ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్ గా. మీకు నేను ఎగ్జామ్ నిన్న మీకు మొన్న హోంవర్క్ ఇచ్చినప్పుడు ఇచ్చేసిన. ఇప్పుడు సపోజ్ దీన్ని చూడండి, ఇది ఇచ్చా, y స్క్వేర్ ఈక్వల్ 16x. ఈ 16x అని కనబడంగానే మీరు దేంతో కంపేర్ చేయొచ్చు? y స్క్వేర్ ఈక్వల్ 4x తో కంపేర్ చేసి ఏ ఫైండ్ చేసి అన్ని ఫార్ములాస్ తెలుసు కాబట్టి రాసేయచ్చు. కానీ ఇక్కడ ఉన్నది దీంట్లో ఏ ఫామ్ లో ఉన్నదో డైరెక్ట్ గా చెప్పలేం. చెప్పాలి అంటే మనం ఏదో ఒక ఫామ్ లోకి మార్చాలి అంటే మనకు ఫార్మేషన్ రావాలి. ఆ ఫార్మేషన్ మీకు ఇక్కడ నేర్చుకోమని చెప్పేది ఇక్కడ. అండ్ తర్వాత మీకు ఇంటిగ్రేషన్ లో, తర్వాత ఎలిప్స్ లో, హైపర్బోలాలో ఎక్కడికి పోయినా ఫార్మేషన్ కంపల్సరీ తెలిసి ఉండాల్సిందే. ఆ ఫార్మేషన్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, సో గుర్తుపెట్టుకోండి అది. సో హియర్ ఐఎమ్ గివింగ్ యూ, సి హియర్, ఫస్ట్ ఏ ఫామ్ లోకి మారుతుందో తెలుసుకొని మార్చొచ్చు, మార్చిన తర్వాత తెలుస్తుంది.
రెండిట్లో ఏదైనా ఒకటే తెలుసుకొని మార్చొచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే స్క్వేర్ దేనికి ఉంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఫోర్త్ దానికి. అండ్ అండ్ ఈ రెండు కూడా ఫెయిల్ ఇక్కడ. ఎందుకు ఫెయిల్ అంటే ఎక్స్ స్క్వేర్ తో పాటు ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ తో పాటు ఎక్స్ ఉన్న టర్మ్ ఈ రెండిట్లో లేదు. సో ఎక్స్ స్క్వేర్ తో పాటు ఎక్స్ ఉన్న టర్మ్ ఇందులో వస్తుంది. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది, 2xh కూడా వస్తుంది. అంటే మళ్ళీ వై టర్మ్ ఉంది, వై టర్మ్ కూడా ఉంది. అంటే ఈ ఫామ్ లోకి మార్చొచ్చు అనేది తెలిసింది. తెలిసినాక మార్చొచ్చు. మార్చిన తర్వాత కూడా నీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది, అది నీ ఇష్టం. సో మారుద్దాం. ఎలా మార్చాలి మరి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం. పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం ఫస్ట్ ఇయర్ లో కూడా మనకు వస్తుంది కొన్ని సందర్భాలలో. సో పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఏమేమి మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లోకి మార్చాలి, లేదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లోకి మార్చాలన్నమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ వి హావ్ ఓన్లీ 2. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఒకటి ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఒకటి ఉంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ రెండిట్లో ఏ ఫామ్ లోకి మారుతుందో చూడాలి అని అంటే 2ab కి ప్లస్ ఉంటే ఏ ప్లస్, 2ab కి మైనస్ ఉంటే ఏ మైనస్. 2ab అంటే నథింగ్ బట్ ఎక్స్ టర్మ్ అనమాట. ఎక్స్ టర్మ్ కి మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ఉంది. అంటే స్క్వేర్ టర్మ్స్ కి కోఎఫిషియెంట్స్ లేవు. 2a స్క్వేర్, 3a స్క్వేర్, 5a స్క్వేర్ లేవు. కానీ ఇక్కడ 3x స్క్వేర్ ఉంది. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ 3ని ఎలిమినేట్ చేయాలి. అండ్ బిఫోర్ దట్ మనకు అర్థమైంది ఇది ఈ ఫామ్ లోకి వస్తుందని. ఈ ఫామ్ లో చూడండి ఎక్స్ టర్మ్స్ ఇటు ఉన్నాయి, వై టర్మ్స్ ఇటు ఉన్నాయి. కాబట్టి వై టర్మ్స్ అటు పంపించేద్దాం, ఎక్స్ టర్మ్స్ ఇటు ఉంచుకుందాం. 3x square minus 9x is equal to, I'm taking this side, then you will get minus 5y plus 2. Yeah. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి రావాలి అంటే we should eliminate this 3 by taking 3 common or dividing 3 on both sides. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. Now what I am doing, I'm taking 3 common. 3 of x square minus 3x. Taking 3, more 3 is there, is equal to minus 5y plus 2. Okay, this is 5. Now stay here, 3 into x square minus 3x, we don't need that, we need something power square. I mean ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి మనకి x లో, కానీ మనకు ఓన్లీ x square minus 3x అనేది యూజ్లెస్. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి మార్చాలి. ఈ ప్రాసెసే చాలా చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు, ఎలిప్స్ లో 4 మార్కుల క్వశ్చన్, హైపర్బోలాలో 4 మార్కుల క్వశ్చన్, పెరాబోలాలో 7 మార్కుల క్వశ్చన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో 7 మార్కుల క్వశ్చన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో 7 మార్కుల క్వశ్చన్. ఈ ఫార్మేషన్ చేస్తేనే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను 1కి 2 సార్లు నీట్ గా చెప్తా, వినండి. సి మనం ఏం చేయాలంటే x స్క్వేర్ మైనస్ 3x ని పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి మార్చాలి. నేను ఇక్కడ అంటే సపరేట్ గా మారుస్తున్నా చూడండి. డైరెక్ట్ సాల్వ్ చేయాలి, కానీ మీకు ఒకసారి ఫస్ట్ టైం కాబట్టి నేను సపరేట్ గా చేస్తున్నా. ఎవరికైనా వచ్చినా కూడా వినండి, ఏం కాదు. సో దట్ ఈస్ వీ హ్యావ్ హియర్ x స్క్వేర్ మైనస్ 3x. వీ హ్యావ్ టు రైట్ దిస్ ఇంటూ x మైనస్ సంథింగ్ హోల్ స్క్వేర్. ఆ ఫామ్ లోకి మార్చాలి. సో ఐఎమ్ రైటింగ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కన్ఫర్మ్ ఇందులోకి వచ్చేస్తుంది అని తెలిసిపోయింది మనకి. సో ఎక్స్ స్క్వేర్ క్లియర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్. నేనేం కదిలించట్లేదు దాన్ని. తర్వాత మనకు మైనస్ కావాలి, మైనస్ కూడా ఉంది, ఏం చేయట్లేదు నేను. తర్వాత మనకి 2ab కావాలి, కానీ అసలు 2 మల్టిపుల్ కూడా లేదు. 2 మల్టిపుల్ ఉన్నా కూడా ఈజీనే, 2 మల్టిపుల్ కూడా లేదు, ఆడ్ నెంబర్ ఉంది. సో మనకు 2 కంపల్సరీ కావాలి పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే 2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా, అండ్ రిమైనింగ్ ఉన్న 3x అలాగే రాస్తున్నా. సో ఇక్కడ వరకు కూడా ఏ డౌట్ లేదు నాకు తెలిసి, ఎందుకంటే నేను ఏం చేశానంటే జస్ట్ ఈ స్టెప్ కి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన. సో వెరీ క్లారిటీ ఐఎమ్ గివింగ్ యూ. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2, ఇక్కడ ఉంది వాడుకోవచ్చు ఇప్పుడు 2. వెంటనే ఏ కావాలి మనకి, ఏ అంటే ఏ స్క్వేర్ లో ఉన్న ఏ అంటే ఎక్స్ కావాలి, ఆ ఎక్స్ కూడా ఉంది. ఏ ఇంకా బి కావాలి. బి అంటే ఏంటి చూడండి, దిస్ మైనస్ అండ్ దిస్ 2 అండ్ దిస్ ఎక్స్ వి ఆల్రెడీ యూజ్ నా, రిమైనింగ్ 3/2 మిగిలిపోయింది. ఇక మనకు మిగిలిపోయింది ఏంటి, ఓన్లీ 3/2. ఆ 3/2ని ఇక్కడ పక్కన రాసేసి దాన్ని బి అనుకోండి.
ఏ స్క్వేర్ మైనస్ 2ab. కానీ ఏ స్క్వేర్ మైనస్ 2ab తో మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు, బి స్క్వేర్ కావాలి. అంటే ఈ 3/2 హోల్ స్క్వేర్ అనేది రిక్వైర్డ్ ఉంది మనకి. కాబట్టి ఏం చేద్దాం, 3/2 హోల్ స్క్వేర్ ని యాడ్ చేద్దాం, 3/2 హోల్ స్క్వేర్ ని సబ్ట్రాక్షన్ చేద్దాం. సో ఐ థింక్ all of you understanding what I am telling you. Any doubt you can ask me here. ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎస్, నో డౌట్ రా, వెరీ గుడ్. సో ఏం చేసాం మనం, దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లకు మారుస్తున్నప్పుడు ఇక్కడ 2 లేదు కాబట్టి మల్టిపుల్ అండ్ డివైడ్ చేసుకున్నాం. ఒకవేళ ఇక్కడ 2 ఉన్నా 2 మల్టిపుల్ ఉన్నా మనం ఈజీగా చేసుకోవచ్చు, దాని డివిజన్ రాదు ఇక. సో దానికోసం 2/2 చేసి ఈ 2 ని 2ab లో ఉన్న 2 అండ్ ax అండ్ b రిమైనింగ్ 3/2 గా కన్సిడర్ చేసుకొని, ఇప్పుడు బి స్క్వేర్ కావాలి కాబట్టి లేదు కాబట్టి అడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే సేమ్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఓన్లీ ఈ పార్ట్ వరకే పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండ్ పక్కన ఉన్న మైనస్ 3 3 9/4 యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లేస్ లో ఇదంతా రాసేయచ్చు. ఇది ఇప్పుడు రాస్తున్నా ఇక్కడ చూడండి ఇక. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎమ్ రైటింగ్ హియర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x బదులు ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 9/4. నౌ క్లోజ్ ద బ్రాకెట్. ఎందుకంటే 3 అనేది టోటల్ టర్మ్ కి మల్టిపుల్, ఇది మొత్తానికి. మీరు ఏం చేస్తారంటే చాలా మంది ఇక్కడ క్లోజ్ చేస్తారు, దీనికి 3 ని మల్టిప్లై చేయరు, అప్పుడు రాంగ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు హియర్ మైనస్ 5y ప్లస్ 2 కదా, బట్ ఫార్ములాలో ఏముంది, మైనస్ 4a ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ రావచ్చు ప్లస్ 4a ఆఫ్ y మైనస్ k రావచ్చు. అంటే y కోఎఫిషియంట్ 1 ఉండాలి, కానీ ఇక్కడ y కోఎఫిషియంట్ -5 ఉంది కాబట్టి -5 ని కామన్ తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ -5 ని కామన్ తీసేస్తే అయితే ఒక పని చేద్దాం, దీన్ని తర్వాత కామన్ తీద్దాం. యాజ్ ఇట్ ఈస్ -5y ప్లస్ 2, ఎందుకంటే ఇంకొక కాన్స్టెంట్ వస్తుంది మనకి, అది అలాగే ఉంచేసి ఇప్పుడు 3 ని మల్టిప్లై చేయండి. 3 ఆఫ్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3 9 జా 27/4 ఈజ్ ఈక్వల్ టు -5y ప్లస్ 2. ఇది పెద్ద డిఫికల్ట్ ఉండదు, మీ అంతటా మీ ఎవరిది వాళ్ళు చేసుకుంటే 5 minutes లోపే అయిపోతుంది. మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నా కాబట్టి కొంచెం పెద్దగా అనిపిస్తున్నది కావచ్చు, మీకు టైం ఎక్కువ పడుతుంది కానీ పెద్దగా ఏం కాదు. సో దిస్ ఇస్ 3 ఆఫ్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 27/4 అటు తీసుకెళ్దాం, -5y ప్లస్ 2 ప్లస్ 27/4. నా LHS ని ఏం కదిలించకండి, RHS ని కాసేపు చేద్దాం. ఏంటది, -5y 4 2 జా 8 8 ప్లస్ 27 35/4. and I told you we have to take -5 common. so -5 కామన్ తీస్తే here y మైనస్ కామన్ కాబట్టి మైనస్ అండ్ -5 కామన్ వచ్చిందంటే 7/4. and this is 3 of x minus 3/2 హోల్ స్క్వేర్. కానీ ఫార్ములా ఏంటి, ఈ 3 కూడా ఉండొద్దు, x మైనస్ h హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి 3 నడు పంపించేద్దాం. x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -5/3 ఆఫ్ y మైనస్ 7/4. అండ్ రైట్ సైడ్ కూడా y మైనస్ k ఫామ్ ఉంది, y మైనస్ k వచ్చింది. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x మైనస్ h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4a ఇంటూ y మైనస్ k, వేర్ h is equal to -3/2 కాదు 3/2, ఎందుకంటే h మైనస్ మైనస్ కాబట్టి, అండ్ k is equal to 7/4 అండ్ -4a is equal to -5/3. మైనస్ మైనస్ క్యాన్సల్, దెన్ a is equal to 5/4 3 జా 12. a వచ్చింది, k వచ్చింది, h వచ్చింది. వీటి దాకా మనకి ఒక 3 or 4 మార్క్స్ పడతాయి, ఇంకా రిమైనింగ్ 3 or 4 మార్క్స్ ఉంటాయి, 7 మార్క్స్. వాడేం ఫైండ్ చేయమన్నాడు, ఫోకస్, వర్టెక్స్, యాక్సిస్, డైరెక్ట్రిక్స్. వర్టెక్స్, ద ఫస్ట్ పాయింట్ వర్టెక్స్ ఫర్ దిస్ పారాబోలా, దిస్, ఈ నాలుగిటికి కూడా వర్టెక్స్ h, k. సో h, k ఏంటది, 3/2, 7/4. అండ్ తర్వాత సెకండ్, వాట్ ఈస్ సెకండ్ బిట్, ఫోకస్.
సో ఈ పారాబోలాకి ఫోకస్ కావాలి. మీకు గుర్తుకు లేకపోతే ఫస్ట్ దాని నుంచి రాసుకోవచ్చు, గుర్తుకుంటుకుంటే డైరెక్ట్ రాయొచ్చు. కానీ గుర్తుకు లేకపోతే మాత్రం ఈడి దాకా చేస్తే మీకు వేసేది 3 మార్కులే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద ఫోకస్ ఫర్ దిస్? ద ఫోకస్ ఆఫ్ ద 8th వన్. ఈ 8వ పారాబోలా ఇది. x minus h whole square is equal to -4a into y minus k అనేది 8th పారాబోలా. 8th పారాబోలా ఫోకస్ కావాలి అంటే మీకు ఎలా రాయాలో చెప్తా చూడండి. ఫస్ట్ నుంచి 8th ఎట్లా వస్తుంది చూడండి. ఫస్ట్ దాని ఫోకస్ a,0. సెకండ్ దాని ఫోకస్ ఏంటి అంటే -a,0. థర్డ్ దాని ఫోకస్ ఏంటంటే 0,a. ఫోర్త్ దాని ఫోకస్ ఏంటంటే 0,-a. సారీ కనబడతలేదు కదా, చెప్పాలి ఎవరైనా కనబడకపోతే. ఫస్ట్ ఫోకస్ a,0, సెకండ్ ఫోకస్ -a,0, థర్డ్ ఫోకస్ 0,a, ఫోర్త్ ఫోకస్ 0,-a, అండ్ ఫిఫ్త్ ఫోకస్ ఏంటంటే h,k లింక్ కూడా అవుతుంటాయి. దీనికి h,k యాడ్ చేయాలి. h + a, k. దీనికి h,k యాడ్ చేయాలి. h - a, k. దీనికి h,k యాడ్ చేయాలి. h, k + a. దీనికి h,k యాడ్ చేయాలి. h, k - a. సో మనకు కావాల్సిన ఫోకస్ ఇది. సో h, k - a. గుర్తుపెట్టుకోండి లాజిక్లే ఇవన్నీ. సో ఎవడిష్టం అన్నట్టు వాళ్ళు లాజికల్ ఫాలో అయిపోవచ్చు, కానీ కరెక్ట్ గా రావాలి. h అంటే 3/2, k అంటే 7/4, -a అంటే 5/12. ఇక్కడ ఉన్నాయి మనకు వాల్యూస్. సింప్లిఫై చేయడం. 3/2, ఈ రెండింటిని ఎల్సిఎం చేస్తే 12, 12 అంటే 4, 4 అంటే 12 వస్తుంది. 12 అంటే మళ్ళీ 3, 4 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకి? సో క్యాన్సిల్ అయితే 4/3 వస్తుంది. 3, 4 కదా. సో దిస్ ఈస్ ద focus. Third one. What is the third one? Directrix equation. Directrix. దీనికి ఫస్ట్ దానికి డైరెక్ట్రిక్స్ ఏంటి? x + a, x - a, y + a, y - a. అంటే ఇక్కడ మనకు y - a వచ్చిందిగా. అంటే ఇక్కడ y - k - a = 0 అవుతుంది. అంటే y ని y - k తో రీప్లేస్ చేయడమే. y ని y - k తో రీప్లేస్ చేయడమే. సో y - k - a = 0. That implies y - k 7/4 - a 5/12 = 0. మళ్ళీ ఎల్సిఎం చేయండి. చేస్తే ఏమొస్తుంది మీకు? ఎల్సిఎం 12 వస్తుంది. సో దాన్ని చేస్తే 4, 4, 7 35, 4, 3, 3, 7 21, 21 - 5 అంటే ఎంత? 26. 26 ఈడొక 12, 12 లో 6 కామన్, 2 కామన్, 2, 6, that implies you will get 6y and -13 = 0. So this is the equation of the directrix. Now the axis, ఇదంతా మీరు కూడా చేసుకోవచ్చు. సార్ అయితే డైరెక్ట్ చేస్తాను అనుకోకండి. Axis, what is the equation of the axis? Axis దీనికి ఏంటి? x axis, x axis, y axis, y axis parallel to y axis అంటే x = k. దాన్నే మనం x - k = 0 అంటాం. దాన్నే మనం x - k, k అంటే 7/4 = 0 అంటాం. దాన్ని ఎల్సిఎం చేస్తే 4x - 7 = 0 అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్. సో అంతే కదా. సారీ ఇది అక్కడ యా యాక్సెస్ x - h సార్. x - h, సారీ, థ్యాంక్ యూ. x = h, x - h. h అంటే ఎంత? 3/2 కదా. 3/2. సో 2x - 3. 2x - 3 = 0. This is the equation of the axis. So this is the long answer. సో లాంగ్ ఆన్సర్ మోడల్ క్వశ్చన్ ఇది. 7 మార్క్స్ ఇది వస్తుంది. చాలా ఈజీ. పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకొని ఇలా మార్చుకోవడమే కష్టం. తర్వాత అంటారా ఫార్ములాస్ గుర్తుండాలి. సో యూ హావ్ టు రిమెంబర్ ద ఫార్ములాస్. ఫార్ములాస్ గుర్తు లేకపోతే ఎవ్వడు ఏం చేయలేడు. ముందోడు చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. వాడు కూడా ప్లస్లో మైనస్లో మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరే గుర్తుపెట్టుకోండి. ఎవరిని అడగండి. లాజిక్ కూడా చెప్తున్నా, మీకు ఎట్లా రావాలి అనేది కూడా చెప్తున్నా. ఫస్ట్ తెలిస్తే చాలు, మిగతా అన్ని రాసేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద వన్ ఆఫ్ ద లాంగ్ ఆన్సర్. కిరణ్, టైం ఎంత ఉంది కిరణ్? Okay, no problem. We can discuss one more very short answer. That's the tier.
మీకు పర్ఫెక్ట్ గా పారాబోల్స్ రాకపోతే మాత్రం అంత డెడ్ డివినిటీ అవుతుంది, అంటే ఏదో వింటున్నావా అన్నట్టుగానే ఉంటుంది. గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, ద క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎంసెట్ బిట్ ఆల్సో దిస్ ఈస్, that is find the coordinates. Daddy, 2 minutes Find, time. okay, coordinates, find the coordinates of the points of parabola y square equal to 2x whose focal distance is equal to 5/2. సో ఏం లేదు, వాడు ఏమంటుండంటే ఒక పారాబోలా ఇచ్చిండు y స్క్వేర్ ఈక్వల్ టు 2x అంటే అది కూడా ఇట్నే ఉంటుంది, ఎందుకంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4x మోడలేగా. సో వాడు ఈ పారాబోలా మీద ఉన్న పాయింట్స్ అడుగుతున్నాడు, ఇక్కడ ఒకటి ఉంటుంది, సిమెట్రిక్ గా సేమ్ పాయింట్, సిమిలర్ పాయింట్స్ ఉంటాయి విత్ సమ్ డిఫరెంట్ y వాల్యూస్. అయితే ఈ పాయింట్స్ కనుక్కోవడానికి వాడు ఇచ్చిన ఒకటి ఏంటి అంటే ఫోకల్ డిస్టెన్స్. ఫోకస్ కూడా ఇయలే, ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చింది. దిస్ ఫోకల్ డిస్టెన్స్ ఇస్ గివెన్, దిస్ ఫోకల్ డిస్టెన్స్ ఇస్ గివెన్. సో ఫోకల్ డిస్టెన్స్ అంటే సేమ్ ఉంటుంది. ఆ ఫోకల్ డిస్టెన్స్ ఏంటంటే 5/2. మనం ఇందాక ఫోకల్ డిస్టెన్స్ గురించి ఒక చిన్న టాపిక్ నేర్చుకున్నాం రా. ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా x1 + a. సొల్యూషన్ గివెన్ పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 2x which is in the form of y square equal to 4ax. So comparing with these two, 4a value is 2, then a value is 2/4, then a value is 1/2, and given what focal distance ఇచ్చింది కదా వాడు, focal distance x1 + a ఇందాకే చెప్పాను మీకు, ఈజ్ గివెన్ వాట్ 5/2. ఇక్కడ ఇచ్చింది focal distance is given 5/2. ఓకే, యాక్చువల్ ఫోకల్ డిస్టెన్స్ అంటే నెగిటివ్ కూడా రావచ్చు కాబట్టి మనం మోడ్ పెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోండి. వచ్చిన వాల్యూకు ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకున్నా ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో x1